మెప్మాలో పనిచేస్తున్నటువంటి ఆర్పీఎల్కి సీఓలుగా, విఓఏలకి సీసీలుగా ప్రమోషన్ సౌకర్యం కల్పించాలి, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి, 10 లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించమని అనేక ఏళ్లుగా ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. అట్లాగే వాళ్ళు పనిచేస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళకి అవసరమైనటువంటి సెల్ ఫోన్లు ఇచ్చేటటువంటి పని చేయట్లేదు. విఓఏలకి 2 సంవత్సరాలుగా స్త్రీనిధి ఇన్సెంటివ్ బకాయిలు ఉన్నాయి, వాటిని చెల్లించట్లేదు. ఇస్తున్నటువంటి వేతనం కూడా నెల ఇచ్చేటటువంటి పని చేయటం లేదు. రోజువారీ పనులు ఫేస్ యాప్ పేరుతోటి గ్రూప్ మీటింగ్లు పెట్టాలని, రకరకాల పేర్లతోటి సర్వేలు చేయాలని ఇబ్బందులు పెట్టేటటువంటి పని చేస్తారు. కానీ వాళ్ళ సమస్యలు మాత్రం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా పరిష్కారం చేసేటటువంటి పని చేయడం లేదు. అందుకనే ఈరోజు 2 యూనియన్ల ఆధ్వర్యంలో రాష్ట్ర ధర్నాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. సమస్యల పరిష్కారం కాకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటానికి సిద్ధమవుతాం. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి 1 కోటి మంది మహిళల దగ్గర ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం స్వావలంబన పేరుతోటి 1000 రూపాయలు ఒక్కొక్కరి దగ్గర కలెక్ట్ చేశారు. మహిళా మార్టుల్లో పెట్టుబడుల కోసం 150 రూపాయల నుంచి 300 వరకు ఒక్కొక్కరి దగ్గర కలెక్ట్ చేశారు. అట్లాగే అభయహస్తం పేరుతోటి 60 ఏళ్లు దాటిన వాళ్ళకి 500 రూపాయలు పెన్షన్ ఇస్తామనే పేరుతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 500 రూపాయలు చెల్లిస్తామని 365 రూపాయలు సంవత్సరానికి కట్టించారు. ఇప్పుడు ఇస్తున్నటువంటి పెన్షన్ ఏదైతే ఉందో అభయహస్తం కోసం డబ్బులు కట్టినటువంటి వాళ్ళకి 500 రూపాయలు కలిపి పెన్షన్ ఇవ్వాలి. కానీ ఆ రకంగా ఇచ్చేటటువంటి పని చేయట్లేదు. అందరితో పాటే వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నారు. కాబట్టి ఆ డబ్బులన్నీ కూడా పొదుపు మహిళలు శ్రమ చేసినటువంటి డబ్బులు, వాటిని వాళ్ళకి తిరిగి ఇచ్చేయమని మేము కోరుతా ఉన్నాం. ఇంటికో పారిశ్రామికవేత్తలు చేస్తారని చెప్తా ఉన్నాడు సీఎం గారు. ఎలా పారిశ్రామికవేత్తలు చేస్తారని అడుగుతున్నాం. ఈ రాష్ట్రంలో 4.5 లక్షల మంది స్కీముల్లో పనిచేస్తున్న వాళ్ళు భద్రత లేక కనీస వేతనాలు లేకుండా పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ముందు వాళ్ళకి మీరు కనీస వేతనాలు ఇవ్వండి. పేదరిక నిర్మూలన సంస్థలో పనిచేసేవాళ్ళు, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థలో పనిచేసేవాళ్ళు విఓఏలు, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలో పనిచేసేవాళ్ళు ఆర్పీలు, వీళ్ళకే కనీస వేతనాలు లేవు. ఇంకా ఏ జనాన్ని మీరు ఈ నిర్మూలన సంస్థలు పెట్టి పేదరిక నిర్మూలన సంస్థ పేరే, కానీ పేదలను నిర్మూలించే పని చేస్తున్నారు తప్ప పేదరికాన్ని నిర్మూలించే పని చేయడం లేదు. అందుకని ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి సమస్యల పరిష్కారం చేయాలి. లేని పక్షంలో రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటానికి సిద్ధపడతామని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. కె ధనలక్ష్మి, ఏపీ మెప్మా ఆర్పీ ఉద్యోగుల సంఘం, ఏపీ వెలుగు విఓఏ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.